అదేవిధంగా ఈరోజు మన కొణిజేటివారి చారిటబుల్ ట్రస్ట్లో పుట్టినరోజు జరుపుకుంటున్న భాస్కర్ల రాజారాం మోహన్ గారు, మరి ఆయన మాజీ కౌన్సిలరు, టీడీపీ కౌన్సిలర్ గారు మరి ఆయన శ్రీశైలంలో ఉన్నారని చెప్పారు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. మరి ఆయనకి మన అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం. మరి అదేవిధంగా ఆయన శివభక్తుడు, చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు ఆయన. మరి అటువంటి ఆయన ఫోన్ చేసి, మరి ఈ రోజు నా పుట్టినరోజు నేను శ్రీశైలంలో ఉన్నాను, మరి మీరు ఎలా పేదలందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయండి నా పుట్టినరోజు సందర్భంగానే ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయనకు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని, వారి కుటుంబ సభ్యులందరూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఆయన పైన, కుటుంబ సభ్యులపైన ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి ఆయన ప్రయాణాల్లోనూ, ఆయన చేసే వ్యాపారంలోనూ అన్నింటిలోనూ ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చూడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి ఇక్కడ మన మధ్యలో ఈ చారిటబుల్ ట్రస్ట్, ఇక్కడ నిడదవోలులో చారిటబుల్ ట్రస్ట్ కట్టి నిత్యం దాతలు ఉన్నా లేకపోయినా నిరంతరం మరి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్న మా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కొణిజేటి బాలాద్రి గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన షిరిడీ వెళ్ళి వచ్చారు. షిరిడీ నుంచి వచ్చి మరి ఇక్కడ మన మధ్యలోకి రావడం ఇదే ఫస్ట్ సారి. మరి ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఇంకా మంచి సపోర్ట్ రావాలని, ఇంకా ఆయన చేసే సేవా కార్యక్రమాల్లోనూ, ఆయన చేసే వ్యాపారంలోనూ, ఆయన చేసే ప్రతి పనిలోనూ ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండి నడిపించాలని, మంచి ధైర్యాన్ని ఇవ్వాలని, మంచి ధైర్యాన్ని ఇచ్చి ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆయనకు కూడా పరమేశ్వరుడు మంచి ఆరోగ్యం దయచేయాలని మనందరం భోంచేస్తూ కోరుకుందాం. అదేవిధంగా మరి మనం భోంచేసే ముందర ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగాలని, మీరు కూడా బయటికి వెళ్ళి వండిన పదార్థాలు అన్నీ బాగుంటే బయటికి వెళ్ళి 10 మందికి తెలియపరచండి. మీలో ఎవరన్నా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఏమైనా సందర్భాలు ఉంటే ఆ సందర్భాల ప్రకారంగా ఇక్కడ 2,500 3,000 కడితే ఆ రోజు మీ పేర్లను అన్నదానం జరుగుద్ది. మరి అంతకన్నా పుణ్య కార్యక్రమం మరొకటి ఉండదు. మీరు కూడా తెలియపరచండి, మీరు పలానా చోట అన్నదానం జరుగుతుంది, మరి అన్నదానానికే మీరు కూడా సపోర్ట్ చేయాలని 10 మందికి తెలియపరిస్తే ఎవరో ఒకరు స్పందించి వస్తూ ఉంటారు. మరి అప్పుడు ఇంకా అనేక మందికి అన్నప్రసాదం వెళ్ళే భాగ్యం కలుగుతుందని, మీలో ఎవరన్నా మీ చుట్టుపక్కల ఎవరన్నా ఆకలేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి భోజనం పెట్టమని, భోజనం పలానా చోట పెడుతున్నారని తీసుకొచ్చి వాళ్ళకు కూడా భోజనం పెడితే ఆ పుణ్య కార్యక్రమం మీకే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మనం భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాతని, వాసవి మాతని ఒకసారి ప్రార్థించుకుని మనం భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో తీసుకోండి, ప్లేట్లు తీసుకోండి, ఒక్కొక్కరు ప్లేట్లు తీసుకుని. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మాత్రం చాలా దైవ కార్యక్రమం. ఇది ఎవరో తాగి తూలి ఎవ్వరో రాకూడదు, చెప్పులతో ఎవరు రాకూడదు, ఎవరు ఎక్కువ మాట్లాడకూడదు. చాలా ఉందాగా ఒక భగవంతుడు గుళ్ళోకి వెళ్ళినట్టు రావాలి. అర్థమవుతుందా? ఎవరు ఎక్కువ మాట్లాడినా ఉపేక్షించేది లేదు ఇక్కడ. ఇవన్నీ గమనించుకొని రావాలా. Arizona.